నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి మంత్రులు ప్రమాణ స్వీకార మహోత్సవాలు వారి అనుకూలంగా ఉన్న సమయాలను ఫిక్స్ చేసుకుని పదవి బాధ్యతలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు రేపు పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. మరి ఈరోజు హైదరాబాద్ నుండి పవన్ కళ్యాణ్ గారు గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ దగ్గర చాలా అపూర్వమైన రీతిలో జన సైనికులు ఘన స్వాగతం పలికారు. మరి కీలకమైన శాఖలు తీసుకున్నారు. మరి ఆ శాఖలకి రేపటి నుండి పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇక రంగంలో దిగబోతున్నారు పరిపాలనా వ్యవహారాల్లో. ఈరోజు ఎయిర్పోర్ట్ నుండి నేరుగా బయలుదేరి మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి నేరుగా అమరావతికి కూడా అంటే సచివాలయానికి వెళ్ళే అవకాశం ఉంది. మరి రేపు పదవి బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి సచివాలయంలో మరి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కేటాయించిన బ్లాక్ సెకండ్ బ్లాక్ 2 రెండో బ్లాక్లో ఆయనకి ఛాంబర్ కేటాయించారు. ఒక్కసారి అది కూడా పరిశీలన చేయనున్నారు. పరిశీలన చేసి అక్కడ ఏం జరుగుతుంది, వాస్తు ఏంటి, రూమ్ ఎలాగుంది, మరి వచ్చిన వాళ్ళు అతిథులు కానీ ఆఫీషియల్స్తో రివ్యూస్ జరగాలన్నప్పుడు బ్లాక్ 2 ఎలాగుంది, రూమ్లు ఎలాగుంది మొత్తం చెక్ చేసుకోవడానికి ఈరోజు మధ్యాహ్నం నుండి పవన్ కళ్యాణ్ గారు సెక్రటేరియట్కి వెళ్ళే అవకాశం ఉంది. మరి ఇవాళ వెళ్లే ముందు మంగళగిరి నుండి విజయవాడలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ఒకటి, మరి గతంలో ఇరిగేషన్ మంత్రి అంతకుముందున్న ఇరిగేషన్ మంత్రి ఆ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ని వినియోగించారు. ఇప్పుడు ఆ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ని పవన్ కళ్యాణ్ గారికి ఒక క్యాంపు కార్యాలయంగా అంటే ప్రజలు కలవడానికి మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. అదేవిధంగా రాజకీయ సమీక్షలకు కానీ ప్రభుత్వ పరంగా జరిగే అధికారులతో జరిగే సమీక్షలు కానీ సెక్రటేరియట్లో చేస్తారు. లేదనుకుంటే క్యాంప్ ఆఫీస్ ఇక్కడ అందుబాటులో ఉండేలా ఎప్పుడు వచ్చినా పొలిటికల్గా పార్టీ మంగళగిరి ఆఫీసులో స్టేట్ మీటింగ్లు ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడు మంగళగిరిలో చేస్తారు. మిగిలిన గవర్నమెంట్ పరంగా జరగాల్సిందంటే విజయవాడ స్టేట్ ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో మరి ఆయన అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎప్పుడప్పుడు అందుబాటులో ఉంటారు, వారంలో ఎన్ని రోజులు అందుబాటులో ఉండడానికి మరి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే ఇరిగేషన్ గెస్ట్ హౌస్ చూడడానికి పరిశీలించడానికి ఆల్రెడీ ఇరిగేషన్ గెస్ట్ హౌస్కి వెళ్ళారు. ఆ రూములు చూసుకుంటున్నారు, ఎలా ఉందో చూస్తున్నారు. మధ్యాహ్నం నుండి సచివాలయానికి వెళ్ళున్నారు. మరి ఈ సచివాలయానికి వెళ్ళే దారిలో అమరావతి మహిళలు రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి ధర్నాలు చేసి అమరావతి రాజధానికి ఉండాలని చెప్పి ఆందోళన చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మద్దతు ప్రకటించి పవన్ కళ్యాణ్ గారు తన సంఘీభావం తెలపడంతో అమరావతి మహిళలు రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ మరి పవన్ కళ్యాణ్ గారికి అపూర్వ రీతిలో స్వాగతం పడడానికి రోడ్లపైన పూలతో అలంకరించి ఘన స్వాగతం పడడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి మధ్యాహ్నానికి మరి అమరావతి పరిధిలో ఉన్న గ్రామాల్లో ఉన్న రైతాంగం అందరూ కూడా అమరావతి జేఏసీ పేరు మీద ఉన్న రైతులందరూ కూడా మహిళలందరూ కూడా అక్కడికి రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారి స్వాగతం పలికి సచివాలయాన్ని తీసుకెళ్తారు. సచివాలయంలో బ్లాక్ నెంబర్ 2 చూసుకుని రేపు మరి ఇంకా టైము రేపు ఎన్ని గంటలకు అనేది ఇంకా కరెక్ట్గా సమయం అయితే ఇవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు రేపైతే పదవి బాధ్యతలు చేపట్టడం ఖాయమనేది చాలా క్లియర్గా ఇండికేషన్ మనకుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇక ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రంలో తన పాలనా ఆమోదం లేకపోతే పాలనా మోదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలియజేసే పనిలో ఉన్నారు. మరి ఏ విధంగా తన కొణిదెల మార్క్ ఎలా ఉండబోతుందో రానున్న రోజుల్లో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల
నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,